దెందులూరు నియోజకవర్గంలో విగ్రహాల విధ్వంసానికి సంబంధించినటువంటి కూడా కుట్ల సంస్కృతి కూడా తెరలేపారు. గుర్తు తెలియని దుండగులు కూడా ఈరోజు సంబంధించి చూసుకుంటే కనుక ప్రధానంగా ఏదైతే దుగ్గిరాల గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి మాట్లాడి ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఉన్నారు, వీరితో మాట్లాడదాం. ఏమంటే చెప్పండి, ఏ విధంగా చూస్తారు? వైఎస్ఆర్ అంటే ప్రజల్లో ఒక చెరగిన బ్రాండ్ ఉంటుంది. అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి విగ్రహాలు ధ్వంసం చేసేటువంటి ఇక్కడ విష సంస్కృతిని ఏమని చూస్తారు? అసలు ఈరోజు ఉదయాన జరిగినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ విగ్రహం ధ్వంస విషయంలో చాలా అమానుషమైన చర్య. ఎందుకంటే ప్రజల గుండెల్లో ఒక ఆరోగ్య ప్రదాత అంటే ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మొట్టమొదటి పేరు ఆయనది వస్తుంది. అటువంటి స్థితి మరి ఆయన విగ్రహాన్ని ఈ రీతిగా మరి ధ్వంసం చేయడం అనేది చాలా విష ప్రచారం అటువంటిది. ఎందుకంటే ఆరోగ్యంగా కానీ ఆరోగ్య విషయంలో కానీ ఇంకా అనేక పథకాలు ఇచ్చేటువంటి గొప్ప వ్యక్తి, ప్రజల పేద వారి మనసుల్లో ప్రతి ఒక్కరు హృదయాల్లో సెరగిన ముద్ర వేసుకున్నటువంటి గొప్ప నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి వ్యక్తి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఆయన మరణించి ఇంచుమించు 15 సంవత్సరాల పైచిలుకైనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆయన పేరెత్తితే కన్నీరు పెట్టేటువంటి కుటుంబాలు ఎన్నోనని నేను తెలియజేస్తూ ఉన్నా. అటువంటి మహనీయుని విగ్రహాన్ని ఈ రోజున గుర్తు తెలియని దొండగులు ధ్వంసం చేయడం అంటే చాలా అమానుషం. ఎందుకంటే పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటువంటి కలకలం గతలు ఏనాడూ లేవు. ఇప్పుడు ఈ విష సంస్కృతి ఈ రీతిగా రావడం అనేది మరి చాలా అమానుషమైన చర్య. ఎందుకంటే ఒక మహనీయుడు అలనాడు రామారావుని చూస్తే ఏ రీతిగా ఆయన విగ్రహాన్ని ఏ రాముడిలో చూసినా లేదా కృష్ణుల్లో చూసినా ఆయన విగ్రహ ప్రతిరూపం ఉంటుంది. అదే రీతిగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఉమ్మడి రాష్ట్రాల్లో కానీ కొలుస్తారు. ఆయనకు ఒక మంచి పేరుంది. తర్వాత ఈ రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా మరి ఉన్నటువంటి ఆయన మంచి ఆలోచనలు పేదల మనసులో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి. అటువంటి వ్యక్తి విగ్రహాలను ధ్వంసం చేయడం ఇది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రానికి ఇటువంటి చర్యలు కూడా కరెక్ట్ కాదు. ఉన్నటువంటి అధికారులు ఒకసారి దీని దృష్టిని తీసుకుని ఏదేమైనా ఇది చేసేటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దెందులూరు పార్టీ ఆఫీసులో మా అబ్బాయి చౌదరి గారి ఆదేశానుసారం మేము ఈ యొక్క పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాం. సార్ చెప్పండి, మీ స్వయాన మీ గ్రామం అది, అలా మీకు ఎప్పుడు తెలిసిన సమాచారం, అది ఎలా ఉంది పరిస్థితి? ఈరోజు ఉదయం ఎవరో ఫోన్ చేశారు, మా తమ్ముడేనండి. చూసి ఫోన్ చేసి, అనే ఇక్కడ విగ్రహాలు ధ్వంసం అయ్యి ఉన్నాయిరా, చేతులు చెయ్యరగొట్టారు, వెనకాల తల బద్దలై ఉందని చూశానండి. చూసి నేను చూసిన తర్వాత వెంటనే మా అబ్బాయి చౌదరి గారికి ఫోన్ చేశానండి. ఆ ఫొటోస్ మన బాబు గారికి, తేజాకి, వీళ్ళందరికీ నేను పెట్టానండి. పెట్టిన తర్వాత ఈ పోలీసులు వాళ్ళంతా వచ్చి చూసుకున్నారు. ఈ డాగ్ స్వాడ్ ఇదంతా వచ్చిందండి, వచ్చి చూశారు. అయితే ఈ రాజశేఖర రెడ్డి విగ్రహం అలా చాలా ధ్వంసం చేయటం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నిజంగా ఆయన 15 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వీడి ఆయన మరణించి అయింది. అయినా సరే ఆయన్ని చూస్తే మరి వీళ్ళకి భయం పుట్టుకుంటుందో మరేమో, పొద్దున్నే లేచి మరి ఆయన మొహం చూడాల్సి వస్తుందో ఏమో. మరి అటు వెళ్తూ ఉంటారు కొంతమంది రోడ్డు, మరి పొద్దున్నే ఏంట్రా వీడి మొహం చూడాలనుకుంటున్నాడు, మరి ఏమో అర్థం కాలేదు అనేసి దాన్ని మనిషిని కొట్టినట్టు చెయ్యి ఎరగొట్టి వెనకాల గొడ్డలతో నరికేసి విగ్రహం ధ్వంసం చేసేసారు చాలా దారుణంగా. అది ఇలాంటి పరిస్థితి నిజంగా ఆయన పేద ప్రజలకు ఎంతో చేసినటువంటి రాజశేఖర రెడ్డి పక్కన అంబేద్కర్ గారు ఇద్దరిది ఆయన జయంతి, ఈయన వర్ధంతులు చక్కగా అక్కడ జరుపుకుంటున్నాం. మేము కూడా ఆ రోడ్డు మీద ఈయన అభయ్ చౌదరి గారు మాకు సహాయం చేసి అక్కడ నిలబెట్టారండి. మాకు అంబేద్కర్ గారు కానీ ఇట్లా వైఎస్ఆర్ గారు కానీ మాకు ఇక్కడ కావాలండి అంటే ఆయన వెంటనే స్పందించి అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. అక్కడ నుంచి మేము చాలా గౌరవంగా అక్కడ చూసుకుంటాం, మేము అన్ని కార్యక్రమాలు అక్కడ చేసుకుంటున్నాం. మరి అది ఎవరో గిట్టని వాళ్ళు మరి ఎవరు చేశారో ఏమో, అలా దారుణంగా ఆ విగ్రహాన్ని పగలగొట్టారు. ఆయన రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి నిజంగా డాక్టర్ వృత్తిలో కానీ రాజకీయ వృత్తిలో కానీ ఎంతో ఆయన చేసినటువంటి వ్యక్తి. అలాగే అంబేద్కర్ గారు కూడా ఈ రాష్ట్రానికి ఎంతో ఇదైన వ్యక్తి కాబట్టి వాళ్ళ రెండుని దేవుళ్ళలాగా మేము కొలుచుకుంటున్నాం. ఆ విగ్రహాలని పగలగొట్టడం మాత్రం మరి చాలా బాధాకరంగా ఉండి పొద్దు నుంచి ఈ బాధమే ఉంది. సార్ చెప్పండి, ఏం చూస్తారు? గతంలో ఎప్పుడన్నా ఇలాంటి సంస్కృతి చూసారా? విగ్రహాలు ధ్వంసం చేసే సంస్కృతులు
ఇలాంటి సంస్కృతి చాలా దీనాతి దీనమైన స్థితి. ఈ సంస్కృతి అనేది ఎక్కడా ఉండకూడదు. అలాగే దాదాపు 3 సంవత్సరాల కిందట 4 సంవత్సరాల కిందట అబ్బాయి చౌదరి గారు అక్కడ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహంతో పాటు అంబేద్కర్ విగ్రహం కూడా అప్పటి డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా దుగ్గిరాల ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ విగ్రహము మరియు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అక్కడ నిలబెట్టడం వలన అందరూ కూడా హర్షాధ్వానాలు తెలియజేశారు. అప్పటి నుంచి కూడా ఏ కార్యక్రమం అయినా అక్కడ స్టార్ట్ చేస్తున్నాము. కానీ ఈరోజు మార్నింగ్ మాకు తెలిసింది, రాత్రి ఎవరో దుండుగులు సంస్కారహీనులు వాళ్ళకి మేము ఒకటే విన్నపం చెప్తున్నాం, ఇలాంటి పరిస్థితులు మీరు చేస్తే ఒక విగ్రహాన్ని చేయొచ్చేమో కానీ రాజశేఖర రెడ్డి గారి మనసులో ఎంతమంది మనసులో ఉందో ఆయన విగ్రహం అది ఎవరో చెరపలేరు. ఒక ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ అవి ఆయనకు బ్రాండెడ్, వాటిని ఏం చేయలేరు. ఒక విగ్రహాలను చేయటం ఈ సంస్కారవంతమైన పని కాదు. ఈ విషయాన్ని మా ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారి దృష్టికి తీసుకెళ్తే, ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తే ఐ విల్ టేక్ కేర్ ఇట్ అని చెప్పి అన్నారంట. ఆ తర్వాత సిఐని వాళ్ళనే క్లూస్ టీంని పంపించారు. తప్పనిసరిగా దుష్టులు ఎవరైనా సరే వాళ్ళని సరైన చర్య తీసుకొని ముందు ఇలాంటి చర్యలు, ఇలాంటి సంస్కారహీనమైన చర్యలు ఈ నియోజకవర్గంలో కానీ ఈ ఉభయ గోదావరి జిల్లాలో కానీ రావడం మంచి పద్ధతి కాదు. కాబట్టి ఈ సంస్కృతిని ఇక్కడితో వీడాల్సిందిగా కోరుతూ వాళ్ళని పోలీసులు కరెక్ట్గా గెస్ట్ చేసి ఎవరైతే దానికి ముందు సీసీ కెమెరాలు కూడా ఉన్నాయని చెప్పి అన్నారు. ఆ సీసీ కెమెరాలు కూడా మరి ఏమైనాయో తెలియదు. అవన్నీ చూసి దానికి సరైన చర్య తీసుకొని దీన్ని ఇలాంటి వాటిని ఇక్కడే ఫుల్ స్టాప్ పెడతారని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. సార్ చెప్పండి, ఎలా ఉన్న పరిస్థితి అసలు గ్రామంలో మీరు విగ్రహాలు పెట్టినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, అప్పుడు ఎలా ఉన్న పరిస్థితి అక్కడ? దివంగత నేత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే అందరికీ కూడా ఆరాధ్య భావం. అలాంటి గొప్ప నేత యొక్క విగ్రహం ధ్వంసం చేయటం అంటే అది ఒక మనిషిలో ఒక మానసికంగా ఒక గొప్ప బాధను కలిగించటమే. ఎందుకంటే కులం, మతం, ప్రాంతం అనే పార్టీ అనే భేదంలో అందరికీ మేలు చేసిన వాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఈరోజు ఈ దుశ్చర్యను ఖండిస్తూ ఇలాంటి దుశ్చర్యలు మానుకోవాలని, అలాగే అందరం కూడా ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆ విగ్రహ ధ్వంస కార్యక్రమాన్ని ఆ దుగ్గిరాల ప్రజలందరూ కూడా అలాగే చాలామంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రాజశేఖర రెడ్డి అభిమానులందరూ కూడా బాధపడుతున్నారు. కాబట్టి ఒకరు బాధపడుతుంటే ఇంకొకరు బాధ పెట్టడం ఇది విష సంస్కృతి. దయచేసి అందరం కూడా గమనిద్దాం. మనందరం కూడా ఈ రాజశేఖర రెడ్డి యొక్క విగ్రహ ధ్వంస దుశ్చర్యను ఖండిస్తూ వారి మానసిక స్థితిని సరిచేసుకుని, అలాగే గవర్నమెంట్ వారు కూడా దీని మీద తగు చర్యలు తీసుకుని ఈ దుగ్గిరాల ప్రజలే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి సంస్కృతి లేకుండా చేయాలని మేము కోరుకుంటూ, అలాగే మహానేత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల్ని కొనసాగిస్తూ అలాగే ఇలా కొనసాగించబడతామని మేము చెప్తూ, అలాగే మేమందరం బాధపడుతున్నాం. ఈ బాధను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. కాబట్టి మేమందరం కూడా చేతులెత్తి దండం పెడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా అన్నదమ్ముల్లాగా తిరుగుతున్నాం. మాలో ఇలా గొడవలు పెట్టి ఇలాగ విష సంస్కృతి చేసి దుశ్చర్యలు ఖండిస్తూ ఎప్పటికి కూడా తాత్కాలికంగా కొనసాగుతాయి. కానీ అంతిమంగా ఉండేది మాత్రమే ప్రజల మనసులో ఎవరైతే ఉంటారో వాళ్ళు అంతిమ సాధిస్తారు. కాబట్టి మనందరం కూడా ప్రజల మనసులో ఉన్నదాన్ని మనం కొనసాగించుకోవాలి. ఏదో తాత్కాలికమైన దానికోసం వెళ్తే తాత్కాలికంగానే లాభ పొందుతారు, తాత్కాలిక నష్టపోతారు. కాబట్టి మేము బాధపడుతున్నాం, మేము దీన్ని ఖండిస్తున్నాం. అలాగే దీని ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా దీన్ని ఖండిస్తూ ఇలాంటి సంస్కృతి ఇంకెక్కడ జరగాలని కోరి ప్రార్థిస్తున్నాం. వారి మీద తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. చూడొచ్చు, ప్రధానంగా వీరంతా కూడా ఒకటే స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే దుగ్గిరాల గ్రామానికి సంబంధించిన సెంటర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహం అవుతుందో విగ్రహానికి సంబంధించి పాశవికంగా కూడా ఉన్నటువంటి విగ్రహం చేతులు ధ్వంసం చేయడంతో పాటు వెనకాల కూడా పూర్తిగా తలపై గొడ్డలతో పూర్తిగా కూడా ధ్వంసం చేసినటువంటి వారు కూడా ఎవరైతే ఉన్నారో అట్లాంటి దుండగుల పట్ల కూడా పూర్తిగా చర్యలు తీసుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇలాంటి విష సంస్కృతికి తెరలేపినటువంటి వారిపై కూడా అరెస్ట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రజల గుండెల్లో పూర్తిగా సంక్షేమ పథకాల రూపంతో చెరగని ముద్ర వేసినటువంటి వైఎస్ఆర్కి సంబంధించిన విగ్రహాల జోలికి వస్తే తాము ఉపేక్షించేది లేదని చెప్పి వారు కూడా హెచ్చరిస్తున్నట్టు కూడా కనబడుతుంది.